నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. తెలంగాణలో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కాబోతోందా? బీఆర్ఎస్ఎల్పీ లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పాలి. ఇప్పటికే దాదాపు అరడజన్కి ఎక్కువగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. లోకల్ ఎలక్షన్స్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత కడియం శ్రీహరి లాంటి సీనియర్ ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినాడు. ఇక ఆ తర్వాత దానం నాగేందర్ జిహెచ్ఎంసీ నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక బై ఎలక్షన్స్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. ఇక లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఇక లోక్సభ ఎన్నికల ముందు అరడజన్ మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎమ్మెల్యేలు ఆ ఎన్నికల తర్వాత మళ్ళీ అరడజన్ మంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి డజన్ మందే వచ్చే ఎమ్మెల్యేలు ఉంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక తాజాగా బండ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ కృష్ణారెడ్డి కంటే ముందు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళీ యాదయ్య ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో ఇటు బండ కృష్ణారెడ్డి ఎప్పటి నుంచో చర్చలు జరుపుతున్నాడు రేవంత్ రెడ్డితో పార్టీలోకి జాయిన్ అవుదామని. ఎట్టకేలకు బండ కృష్ణారెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలు డజన్ దగ్గరకు వస్తుంది. దాదాపు ఇప్పుడు 12 మంది పూర్తి అవకాశం ఉంది. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత 22 మంది ఎమ్మెల్యేలు వస్తారని. కాకపోతే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సీమాంధ్ర ఎమ్మెల్యేలు అరకిపూడి గాంధీ కానీ లేదా మాగంటి గోపీనాథ్ కానీ, ఇటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కానీ, మాగంటి గోపీనాథ్, అటు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కానీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో కానీ ఊహాగానాలు. సో ఎవరు ఎప్పుడు జాయిన్ అవుతారనే సందర్భం ఎప్పుడు వస్తుందని కూడా అర్థం అవ్వట్లేదు. ఆ విధంగా తెలంగాణ రాజకీయాలు అయితే ఉన్నాయి. కేసీఆర్కి దెబ్బ మీద దెబ్బ, షాక్ మీద షాక్ అయితే కేసీఆర్కి తగ్గుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కాయని చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ సచివాలయానికి రాకపోతుండే, ప్రజాభవన్లోకి ఎవరిని అనుమతించకపోతుండే, ఎమ్మెల్యేలు కాదు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోతుండే, విద్యాశాఖ సమావేశం అయినప్పుడు సబితా ఇంద్రారెడ్డికి అటు ఆహ్వానం లేదు, లోపలికి అనుమతించలేదు. ఒకనొక దశలో ఒక ఎస్ఐ హోమ్ మినిస్టర్గా ఉన్న మహమ్మద్ అలీని అడ్డుకున్నారు. అంటే లోపల రాకుండా పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. కేసీఆర్ నుంచి అపాయింట్మెంట్ లేదని అడ్డుకున్నారు. బయట ప్రజా యుద్ధన ఒక గద్దర్ బయట కూర్చుంటే, ప్రజాభవన్ బయట వెయిట్ చేస్తుంటే గద్దరు వచ్చారని చెప్పండి అన్నప్పటికీ కూడా గద్దర్ని గంటల సేపు అక్కడ కూర్చోబట్టారు. కానీ కేసీఆర్ లోపల రానికి అనుమతించలేదు. ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటుండే. ఈ యొక్క మంత్రికి కానీ ప్రజాప్రతినిధికి కేసీఆర్ అందుబాటులో ఉండకపోతుండే. అలాంటి వైఖరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్కు ఉండే. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలు ఓటేసి గెలిపిస్తే పని చేస్తాను, ఓటేయకపోతే ఇంట్లో కూర్చుంటాను అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. అంత అహంకార పూరిత మాటలు మాట్లాడిండు కేసీఆర్. ఇప్పుడేమో ఫామ్ హౌస్లో ప్రతి 2 నియోజకవర్గాలని, వారానికి 2 నియోజకవర్గ కార్యకర్తలని, నాయకులను పిలిచి కేసీఆర్ మాట్లాడుతుండు. ఇప్పుడు అహంకారం దిగింది, పవర్ లేదు కాబట్టి అందరికి అందుబాటులోకి వచ్చిండు. ఖచ్చితంగా బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. ఇంకా ఎమ్మెల్యేలు ఇప్పటికే 6 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఇంకా 1-2 ఎమ్మెల్యేలు ఈ సోమ మంగళ బుధవారాల్లో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వడం పక్కా అని విశ్వసనీయ వర్గాల సమాచారం.